వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్న తరుణంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆట నిర్వహించారు. ఈ ఆట తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం నుంచి వస్తున్న వర్ష ప్రార్థన ఆచారం. వర్షం కోసం కప్పలను తల్లిగా భావించి పూజించడం జరుగుతుంది. గ్రామంలోని మహిళలు, చిన్నారులు ఉదయాన్నే చెరువులో నుంచి 2 కప్పలను తీసుకొచ్చారు. వాటికి పసుపు, కుంకుమ, పూలు పెట్టి అలంకరించి కప్పతల్లిగా ఊరేగింపు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి ముందు ఆపి వర్షం కురిపించి తల్లి అంటూ పాటలు పాడారు. చివరగా కప్పలను బావిలో వదిలిపెట్టి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు ఈ కప్పతల్లి ఆడడం మాకు తరాల నుంచి వర్షాలు పడకపోతే మా తాతలు ముత్తాల నుంచి కూడా పడని టైంలో ఈ కప్పతల్లి ఆడుదు మేము కూడా చిన్నప్పుడు. అయితే నా వాడితే ఈ దేవుళ్ళు మాకు తప్పకుండా కనికరించి వర్షాలు పడ్డాయి. దానివల్ల అందరం మంచిగా ఉండాలి. ఏదంటే మనం మంచిగా ఉండుట కొరకు ఈ వర్షాలు పడితే పంటలు పాడి అన్నీ మంచిగా పండుట కొరకు మాకు ఇప్పటికే ఈ రోజుల్లో లేట్ అయిపోయింది. దానివల్లనే మేము కప్పతల్లి ఆడతారు. ఇప్పుడు నార్లు కూడా పోసుకొని తయారున్నాం. నార్లు ముదిరిపోవడాలు పోతున్నాయి. దాని కొరకే మాకు ఇంకా వర్షాలకు ఎదురు చూసి ఇప్పుడు మేము ఈ పిల్లల్ని పట్టుకొని కప్పతల్లి ఆడి మేము ఎందుకంటే అందరం మంచిగా ఉండాలి అని అన్ని దేవుళ్ళ వినా ఈ నీళ్ళ అభిషేకం, ఈ కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ మేము దేవుళ్ళని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకోవాలని, వానలు వర్షాలు పడాలని మేము ఆ వాన దేవుడిని మొక్కుకుంటున్నాం.